వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. దాదాపుగా 3 దశాబ్దాల క్రితం చంద్రబాబు హైటెక్ సిటీ అని ఒక పదం ఉపయోగించారు. అప్పుడెవరికి దాని అర్థం తెలియలేదు. కానీ 30 ఏళ్ల తర్వాత అదే పదం హైదరాబాద్ను ప్రపంచ టెక్ మ్యాప్ పై ఉంచింది. ఇప్పుడు చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీ అని మరో పదం చెప్పారు. క్వాంటమ్ వ్యాలీతో ఏపీ ప్రజల భవిష్యత్తు మారబోతుందని అంటున్నారు. విభజనతో ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం కంటే 2019 నుండి 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ అన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట. జగన్ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిన పెట్టి రాష్ట్రాన్ని పునర్నిర్మించవలసిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది. జగన్ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురాలేకపోయారు. ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయిన పరిస్థితి. దీంతో బీటెక్లు, ఎంటెక్లు చదివిన వారు కూడా కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. మరికొందరేమో వలస వెళ్లిపోయారు. రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుంది. ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారు. అప్పటి నుండి ఏపీకి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూ ఉన్నారు. రాబోయే తరాలకు ఏం కావాలో, వారి అవసరాలేమిటో ముందుగానే ఊహించగల విజనరీ లీడర్ చంద్రబాబు. 1995లోనే విజన్ 2020 డాక్యుమెంట్ను తయారు చేశారు. 1995లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అభివృద్ధి వైపే తాను పరిగెడుతూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. 75 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ పెట్టిస్తూనే ఉన్నారు. హైదరాబాదు చరిత్ర అంటే 1995కి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మాట్లాడుకునేలా మార్చేశారు చంద్రబాబు. సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు హైదరాబాదును తమ స్థావరంగా చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ఆనాడు చంద్రబాబు సైబర్ టవర్స్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారని ఇప్పటికీ ఐటీ ఉద్యోగులు చెప్పుకునే పరిస్థితి. ఐటీ రంగంలో హైదరాబాదు ముఖ చిత్రాన్ని మార్చి నేడు ప్రపంచానికే తలమానికంగా మారింది హైటెక్ సిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సీఎం చంద్రబాబు ముందు చూపుతో నిర్మించిన సైబర్ టవర్స్ చలవతో హైటెక్ సిటీ ఏర్పడి ఎందరికో ఉపాధి చూపిస్తోంది. అతి సామాన్యులు, రైతు బిడ్డలు ఇప్పుడు ఐటీ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదగడంతో ఆయా కుటుంబాల లైఫ్ స్టైలే మారిపోయిందని చెప్పవచ్చు. కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలతో వ్యవసాయం దినదిన గండంగా మారి అల్లాడిన రైతు కుటుంబాల నుండి వచ్చిన బిడ్డలు ఇప్పుడు ఫ్లైట్స్ ఎక్కుతూ హైటెక్ లైఫ్ ని గడుపుతున్నారు. ఈ ఘనత చంద్రబాబుదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. 30 ఏళ్ల క్రితం విజన్ 2020 రూపొందించిన చంద్రబాబు హైదరాబాదు నగరాన్ని ఐటీ ఇండస్ట్రీకి చిరునామాగా మార్చారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఏపీని పునర్నిర్మించాలని భావిస్తున్న బాబు ఇప్పుడు తన అభివృద్ధి అజెండాకు విశాఖ నగరాన్ని ఎంచుకున్నారు. హైదరాబాదు మోడల్లో వైజాగ్ ను అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రఖ్యాత పరిశ్రమలు విశాఖకు తరలి వస్తున్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజధాని నగరం అంటూ లేకుండా పోయింది. దీంతో రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకుని అక్కడ విశ్వ నగరం నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. విశాఖను ఐటీ ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ గా మార్చాలని, ఇంకొక వైపు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని కూడా ప్లాన్ చేస్తున్నారు. అమరావతిలోని సిలికాన్ వ్యాలీ తరహాలో క్వాంటమ్ వ్యాలీ తయారు చేస్తామని చంద్రబాబు పదే పదే చెప్తూ ఉంటారు. ఇండియాలోనే తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ హబ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ. 2026 జనవరి 1న అమరావతి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించాలని భావిస్తున్నారు. 2031 నాటికి క్వాంటమ్ టెక్నాలజీలో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్గా నిలపడమే లక్ష్యంగా 6,000 కోట్లతో జాతీయ క్వాంటమ్ మిషన్ ఏర్పాటైంది. అందులో భాగంగానే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ రీసెర్చ్ కోసం కేంద్రాలు, స్టార్టప్స్, ఐటీ కంపెనీల ఆవిష్కరణల్లో సహకారానికి ఇంక్యుబేషన్ సెంటర్లు, ఏఐ నిపుణుల తయారీకి ట్రైనింగ్ కేంద్రాలు, హైటెక్ ల్యాబ్స్, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కు ద్వారా క్వాంటమ్ రీసెర్చర్స్, సైంటిస్టులు, ఇంజనీర్లను రాష్ట్రాన్ని ఆకర్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే క్వాంటమ్ రీసెర్చ్ డెవలప్మెంట్లో దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, ఫైనాన్షియల్ మోడలింగ్, హెల్త్ కేర్, ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్ తో అడ్వాన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ ను తీసుకురాబోతుంది. ఇప్పటికే అమరావతి క్వాంటమ్ భవనం ఆకృతి ఖరారైపోయింది. నిర్మాణ సంస్థ ప్రతిపాదన ప్రకారం
తొలి దశలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనం నిర్మించనున్నారు. మొత్తం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభోత్సవం జరగనుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ గుర్తింపు రావడంతో పాటుగా ప్రపంచ స్థాయి కంపెనీల పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, అధునాతన ఉద్యోగ అవకాశాలు రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ మ్యాప్లో నిలబెట్టనున్నాయి. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలలో అమరావతి ఒక ఇన్నోవేషన్ హబ్గా రూపాంతరం చెందనుందని అంటున్నారు.